మనిషి ఎప్పుడు ఆకాశాన్ని జయించాలని చూస్తాడు, కానీ ఇప్పుడు సముద్ర గర్భంలో కూడా పోటీ మొదలైంది. మనం మాట్లాడేది ప్రపంచంలోనే లోతైన ప్రదేశం మరైనా ట్రెంచ్ గురించి. ఇక్కడ చైనా చేసిన రహస్య మిషన్ గురించి మీరు విన్నారా? మరైనా ట్రెంచ్ అంటే సముద్రంలో 11 కిలోమీటర్ల లోతు, అంటే ఎవరెస్ట్ పర్వతాన్ని నీళ్ళల్లో ఉంచితే కూడా అదృశ్యమైపోతుంది. ఈ లోతుల్లో ఒత్తిడి, చలి, చీకటి మనిషికి అసాధ్యమని అనిపించే పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. అయితే చైనా మాత్రం ఈ ప్రదేశాన్ని జయించాలని ఒక పెద్ద ప్రణాళిక చేసింది. 2020లో చైనా ఫెండౌజీ స్ట్రైవర్ అనే డీప్ సీ సబ్మెరియన్ను మరైనా ట్రెంచ్లోకి పంపింది. ఈ వాహనం 10,909 మీటర్ల లోతుకి వెళ్ళి రికార్డు సృష్టించింది. ఇది కేవలం శాస్త్రీయ పరిశోధనల కోసం కాదని నిపుణులు అంటున్నారు. జియోలాజికల్ శాంపిల్స్, అద్భుతమైన సీ క్రియేచర్స్ మరియు ఓషియన్ ఫ్లోర్లోని రేర్ ఎర్త్ మినరల్స్, ఇవన్నీ చైనాకు భవిష్యత్తులో టెక్నాలజీ మరియు పరిశ్రమల్లో ఆధిక్యం ఇస్తాయి. కానీ ఇక్కడే అసలు రహస్యం మొదలవుతుంది. సముద్ర గర్భంలో చేసే ఈ మిషన్లు కేవలం సైన్స్ కోసం మాత్రమే కాదని అంటున్నారు. డీప్ సీ కమ్యూనికేషన్ సిస్టమ్స్, సబ్మెరియన్ ట్రాకింగ్ మరియు సైనిక స్థావరాల కోసం కూడా ఈ లోతైన ప్రదేశాలను వాడుకోవచ్చు. అంటే ఎవరు మరైనా ట్రెంచ్ను అధిగమిస్తారో వారు భవిష్యత్తులో సముద్రాల మీద ఆధిపత్యం చూపగలరని భావిస్తున్నారు. చైనాతో పాటు అమెరికా, జపాన్ వంటి దేశాలు కూడా డీప్ సీ ప్రాజెక్ట్స్పై పనిచేస్తున్నాయి. అందుకే మరైనా ట్రెంచ్ ఇప్పుడు కేవలం శాస్త్రవేత్తలకే కాకుండా దేశాల మధ్య జరిగే రహస్య పోటీకి కేంద్ర బిందువుగా మారింది. కాబట్టి ప్రశ్న ఇదే: చైనా మరైనా ట్రెంచ్ మిషన్ కేవలం సైన్స్ కోసమేనా, లేక భవిష్యత్తు యుద్ధాల కోసం ఒక రహస్య ప్రణాళికనా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.